అందరికీ నమస్కారం. నేను క్రిస్టియన్ రియాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం అనుకున్నట్లుగా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్కి రోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు గురువు గారు మోహన్ రావు గారు ఎవరు? మోహన్ రావు గారు అంటే ఎవరో కాదండి, అలియాస్ నేమ్ చెప్పనా, ఈజీ గుర్తుపడతారు. డిచ్కి బాబా గారిని మనం ఈరోజు రోస్ట్ మీద రోస్ట్ చేద్దాం. అయితే వీడు బీఆర్కే భక్తి అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు అనమాట. సో ఇది ఒక పార్ట్ 1 వీడియోలో మీరు ట్రీట్ చేసుకోవచ్చు. బికాజ్ దీనికి సంబంధించి ఇంకా మోర్ రియాక్షన్ వీడియోస్ మనకి ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 నేను రిలీజ్ చేస్తాను త్వరలో. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. సో లెట్ us see ఈరోజు వాడు ఏం మాట్లాడాడో ఏముందో. ఫస్ట్ మొత్తం వీడియో అంతా చూసేద్దాం. ఇట్ విల్ బి 2 or 3 minutes వీడియో. ఫస్ట్ మనం వీడియో అంతా చూసేద్దాం. ఓకే, సో చూసిన తర్వాత మనం దానికి సంబంధించి పార్ట్ బై పార్ట్ రోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది రోస్ట్ అంటే మామూలు రోస్ట్ కాదండి, డీప్ ఫ్రై. ఎంత డీప్ ఫ్రై అంటే మాడిపోయి బొగ్గంతా వచ్చేయాలి, అట్లాంటి డీప్ ఫ్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎనీ యూట్యూబ్ ఛానల్ who are trying to start a media on YouTube. సో కొంచెం నాలెడ్జబుల్ యాంకర్స్ని పెట్టండి. ఎంతో కొంత జ్ఞానం కలిగి ఉండేటువంటి యాంకర్స్ని పెడితే దట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ హైరింగ్ అన్ యాంకర్ వితౌట్ ఎనీ నాలెడ్జ్, వాళ్ళని హైర్ చేసుకోకుండా, ఒకవేళ హైర్ చేసుకుంటే కనుక ఇట్లాంటి అపర మేధావుల్ని ఇంటర్వ్యూ తీసుకునే ముందు అట్లీస్ట్ కొన్ని పాయింట్స్ ఉన్న వాళ్ళని చదవమని చెప్పండి. ఓకే, సో వీడేం మాట్లాడుతున్నాడో మనం విందాం ఈ వీడియోలో. యూట్యూబ్ లింక్ కూడా, వీడియో యూట్యూబ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. యూట్యూబ్ టైటిల్ ఏంటంటే, యూట్యూబ్ వీడియో టైటిల్ ఫుల్ డ్రామా మోడ్ ఆన్ రాధా మనోహర్ దాస్ లేటెస్ట్ వైరల్ ఇంటర్వ్యూ, గోరేళ్ళు ఉరి వేసుకోవాల్సిందే. ఏమంటే మినిమమ్ ఇప్పుడు 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నియర్లీ. తెలుగు ఏంటి, ఎట్లా టైప్ చేయాలనేది కూడా తెలీదా? గోరేళ్ళు ఏంటి? ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనం చూస్తున్నాం ఈ మధ్యన. మినిమం స్పెల్లింగ్స్ కూడా రావు, వీళ్ళు టైటిల్స్ పెట్టేస్తున్నారు, చేసేస్తున్నారు. గోరేళ్ళు అంటే సింపుల్గా ఒక సెక్యులర్ కంట్రీలో మీరు ఇట్లాంటి టైటిల్స్ పెట్టి మీరు వీడియోస్ చేస్తున్నారు, యూట్యూబ్లో మీరు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు అంటే హౌ డేర్ యూ? అంటే నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఆర్టికల్స్ మీద గౌరవం లేదు, అంబేద్కర్ మీద గౌరవం లేదు, సాటి మనుషుల మీద గౌరవం లేదు, అవతల వాళ్ళటువంటి బిలీఫ్స్ మీద గౌరవం లేదు, మానవత దృక్పథం లేదు, మానవత్వమే లేదు. అని మీరు మనుషులే గారు. సింపుల్గా చెప్పాలంటే మీరు మనుషులే గారు. ఎందుకంటున్నాను, ఈ పార్ట్ 1 వీడియో ఇది, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పార్ట్స్గా రిలీజ్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే. చూద్దాం వీడేం మాట్లాడుతున్నాడు. ఈ డిచ్కి రాధా మనోహర్ దాస్ అలియాస్ మెయిన్ నేమ్ మోహన్ రావు, ఈ గుండోడు ఏం చెప్తున్నాడు చూద్దాం, ఆవిడేం మాట్లాడుతుందో చూద్దాం. లెట్ us వాచ్ ద వీడియో నా. మరి గొర్రెలకి నేను ఎందుకు నచ్చను? సూటిగా మాట్లాడతారు కాబట్టి. గొర్రెలకి నేను ఎందుకు నచ్చను అంటున్నప్పుడు యాంకర్ గారు ఏమంటున్నారు, సూటిగా మాట్లాడతారు కాబట్ట. ఎక్కడైనా వీడు సూటిగా మాట్లాడడం చూసారా? ఎవరైనా సరే సూటిగా మాట్లాడడం చూసారా? ఎనీవన్? ఒక క్వశ్చన్ అడిగితే నువ్వు సరిపోతావా, నువ్వు అర్హుడువా అంటూ ఉంటాడు కదా, వీడా సూటిగా మాట్లాడేది? చెప్తే ఎలాగమ్మా? దొంగోడు అంటే థ్యాంక్స్ అంటాడా? అండగా
దొంగోడు అంటే థ్యాంక్స్ అండు. నీలాంటి ఎదవని ఎదవా అన్నా సరే నువ్వు ఒప్పుకోవు. అందుకని ఎంతమంది నిన్ను తిడుతున్నా, ఎన్ని కేసులు పెడుతున్నా, ఆ? రారా బాబు చూసుకున్నా, నువ్వు నేను డిబేట్లో కూర్చున్నా, రారా బాబు అంటున్నా సరే, ఎప్పుడైనా వచ్చావరా నువ్వు అసలు? నువ్వు మళ్ళీ హిందూ ధర్మ పరిరక్షకుడివి, మళ్ళీ ఏటో అభయ్ సేన అంటున్నావు. ఏం సేనరా? ఎంతమంది సేనరా మీరు అసలు? ఎన్ని సేనలు వస్తాయి ఇలాగా? నేను చెప్తున్నా, ఎన్ని సేనలు వచ్చినా సరే ఒక్క చిన్న అగ్గి చాలు తరిమి తరిమి కొడుతుంది. అర్థమవుతుందా? ఒక్క అగ్గి చాలు తరిమి కొడుతుంది. అటువంటి అగ్గి రేపేదేంటో తెలుసా? వాక్యం అగ్ని వంటిది. నా మాట అగ్ని వంటిది కాదా అని ఉంటుంది వాక్యంలో. మీలాంటి ఈ కోతి మోకాలందరినీ కూడా తరిమి కొట్టేది వాక్యం. చూద్దాం. కాబట్టి నీతి లేనటువంటి జాతిని తయారు చేసే ఎదురా దరిద్రం ఎక్కడ ఉందా? అది ఈ దరిద్రం. నీతి లేని జాతిని తయారు చేస్తుందంట. జాతుల కోసం ఎందుకు మాట్లాడుతున్నారా నువ్వు? జాతి ఏం జాతి? నేను కులాన్ని నమ్మను, మతాన్ని నప్పను, మనిషిని ఒక్కనే నమ్ముతానంటున్నావు. మళ్ళీ ఆ మనుషుల్లో మళ్ళీ జాతులను వేరు చేస్తున్నావు నువ్వు. అర్థం అవుతుందా మిత్రులారా, హైందవులారా? మేలుకోండి. మీ ధర్మాన్నే ఇట్లాంటి సన్నాసులు వచ్చి భ్రష్టు పట్టేస్తున్నారు. తరిమి కొట్టండి వీడిని, తరిమి కొట్టండి. జాతి అంట మరలా. నీదేం జాతరా? ఏ జాతిలో పుట్టో? మనిషి జాతివి కాదు నువ్వు. సారీ నువ్వు మనిషి జాతి అయితే కాదులే. మనుషులైతే నీటిలో మాట్లాడరు కదా. గొర్రెలను తయారు చేసే ఈ దరిద్రం నుంచి అసలు ప్రపంచాన్ని రక్షించాలి. అట్లీస్ట్ మన దేశాన్ని, అట్లీస్ట్ మన రాష్ట్రాన్ని అన్నా కాపాడుకోవాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని వీడు కాపాడేస్తారంట. గట్టిగా మాట్లాడితే వీడు వందే మాత్రం పలకడమే కూడా రాదు. వీడు మాట్లాడతారు. పైగా వందే మాత్రం కూడా రాదండి వీడికి. వీడు దేశాన్ని కాపాడేస్తాడు, రాష్ట్రాన్ని కాపాడేస్తాడు. నమ్మట్లేదా? చూడండి వీడియో. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్న పులకితయామిని సుమధుర భాషిని. అర్థమవుతుందా? లైన్లు కూడా పాడడం తెలియదురా బాబు నీకు. వందే మాత్రం తెలియదు, ఏమీ తెలియదు. రామాయణం తెలియదు, భాగవతం తెలియదు. ఏమనంటే మాత్రం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఎందుకురా? అంత గింజుకుపోతుంటావు నువ్వు. అంట. నువ్వు బ్రాహ్మణువు కాదు కదా. మరి ఎందుకురా బ్రాహ్మణుల కటింగ్ ఎత్తావు నువ్వు? అప్పుడే కదా సంభావనలు వచ్చేది. సారీ. వందే మాత్రం తెలియనివాడు దేశభక్తి అని ఊగిపోతున్నావురా దాసు. చూద్దాం నెక్స్ట్ టైం ఆడతావు. సో ఇది దరిద్రం అని నువ్వు ఎలా అంటావా రాధా మనోహర్ అని నువ్వు అడిగావు అనుకో. ఇక్కడ శాంపిల్ నేను చదువుతాను, నీకు తెలుగు వచ్చు కాబట్టి నువ్వు చదవచ్చు. ఇదేం ప్రమాదకరంగా ఉండదు. ఇది ఎంత ప్రమాదం, వీడు గాడ్డా, వీడు అసలు మనిషి కాదు అని నీకు అర్థమైపోతుంది. ఎంత ప్రమాదం, వీడు గాడ్డా అంట. ఎవరు ప్రమాదం? మోహన్ రావు ఎవరు ప్రమాదం? నువ్వు ప్రమాదం. హైందవులకు నువ్వు ప్రమాదం. ఎందుకంటావా? ప్రతిరోజు పొద్దున్న లేస్తే ధర్మరక్షణ రోడ్ల మీద పడి ఏడుస్తున్నావు కదా, అచ్చోసిన ఆంబోతులాగా.
నీ ధర్మాన్ని ఏం పరిరక్షిస్తున్నప్పుడు దాకా? ఏ రకంగా నువ్వు నీ ధర్మాన్ని పరిరక్షిస్తున్నావు? వీడు గాడ్డా అంటే చూసారా అండి? పక్కన వాళ్ళ విశ్వాసాన్ని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే వీడు. ఆ? ముందు ముందు చూడండి, వీడు చెప్పిన రిఫరెన్స్ కూడా వీడు యాంకర్ గారికి చూపిస్తారనమాట. ఆడు ఇంకెంత గొప్పగా చదువుతారు. నేనేమో ఆబ్జెక్టిఫై చేయట్లేదు ఆ ఉమెన్ ఇక్కడ. బట్ ఇట్లాంటి ఒక పురుగుల్ని ఇట్లా ఇంటర్వ్యూ కానీ స్టూడియోకి తీసుకొచ్చేటప్పుడు అట్లీస్ట్ యాంకర్స్ యూ షుడ్ హ్యావ్ సమ్ మినిమమ్ నాలెడ్జ్. మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, వాళ్ళు సమాధానం చెప్తే దానికి కౌంటర్ క్వశ్చన్ ఏం అడగాలి అనేటువంటి మినిమం అట్లీస్ట్ రాసుకోండి. నెట్లోనే సెర్చ్ చేయండి, ఏం చేయాలి, ఏం అడగాలి అన్నట్లుది. ఏమీ లేకుండా వచ్చిన వాళ్ళు ఏదో చెప్పేస్తారు, మీరేమో చప్పట్లు కొట్టేసుకుంటూ దానికేమో కింద డిస్క్రిప్షన్లో వీడియో టైటిల్స్ మళ్ళా ఫుల్ డ్రామా మోడ్ ఆన్. ఎవరి డ్రామా? యాంకర్ది, రాధా మనోహర్ది డ్రామానా వీడియో మొత్తం? అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా సెక్యులర్ కంట్రీలో గొర్రెల ఉరి వేసుకోవాల్సిందే అనేటువంటి టైటిల్ పెట్టి వీడియో రాస్తున్నారని అంటే ఎంత దారుణంగా వాళ్ళు క్రిస్టియానిటీని పోర్ట్రే చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం మళ్ళీ ఆ వాక్యం ఏంటి, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను నేను. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13:6-11 అసలు ఆడేమన్నాడు చదువు పైనుంచి ఫస్ట్ పేరా. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఈ కొన వరకు నీ కొన వరకు నీకు సమీపంగా ఉండగలిగిన, నీకు దూరముగా ఉండగలిగిన, నీ చుట్టూ నుండి జనములతో దేవతలతో నీవును ప్లీజ్ అని నీ పితరులను ఎరుగని ఇతర దేవతలకు పూజించని రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటలకు సమ్మతించకూడదు. అంటే నిన్ను రహస్యంగా రమ్మని ప్రేరేపించిన అంటే నువ్వు రా అని చెప్పి ఎవరైనా రహస్యంగా పిలిస్తే ఏం చేయాలో వాడు ఏం చెప్పాడు పూర్తి చేయి. ప్రేరేపించిన ఎడల వారిని మాటుపరచవలెను అంటే రహస్యంగా. తర్వాత వారిని కటాక్షింపకూడదు అంటే నో మెర్సీ అపాన్ దెమ్. తర్వాత వారి యందు జాలి పడకూడదు, నో కంపాషన్ ఆన్ దెమ్. వారిని మాట పరచకూడదు, డోంట్ సేవ్ దెమ్. అవశ్యముగా వారిని చంపవలెను. ఎవరిని చంపుతారు? ఆడు యెహోవాడు చెప్పినాను. యెహోవాడు ఎవరిని చంపమన్నాడు? ఎవరైనా నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ భార్య అయినా, ఎవరైనా సరే వాడిని కాకుండా ఇంకెవరినైనా ప్రేమిస్తే వేసేయమంటాడు. ఆడు గాడ్డా గొండగాడా? నువ్వే చెప్పు, నువ్వు చెప్పు. నాన్న ఒక మనిషి లక్షణంగా ఉంది ఆడికి. ఆడు చెప్పడం కాదులే కానీ నాన్న, నేను చెప్తా. చూసారు కదండి, ఇప్పుడు ఒక వాక్యం ఇచ్చాడనమాట ఆ మేడం గారికి. వాక్యం ఏం చెప్తున్నాడు అంటే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6-11 వచనాలు కదా. ఇప్పుడు ఈ వాక్యం యొక్క ఎక్స్ప్లెనేషన్కి మనం వెళదాం, ఓకే. బట్ దానికన్నా ముందు వీడు ఎట్లాంటి వచనాలు పట్టుకుని వస్తారంటే, దేవుడు అంటే ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించాలి కదండి, ఎప్పుడు కూడా దేవుడు అంటే అందరినీ ఆదరించాలి కదండి, దేవుడు అంటే ఎప్పుడు కూడా శాంతి సమాధానాలతో ఉండాలి కదండి. ఇట్లాగా వీడు చెబుతూ ఉంటాడు కదా. సో అట్లా ఉన్నప్పుడు దేవుడు ధర్మస్థాపన ఏ విధంగా చేస్తాడు? వాడు గాడ్డా గూండానా అంటున్నాడు కదా. వాడు గాడ్డా గూండానా అంటున్నాడు కదా. మరి ధర్మ పరిరక్షణ ఏ విధంగా జరుగుతుంది? మీరు పొద్దున్న లేస్తే ఇదే కదా మాట్లాడతారు, ధర్మ పరిరక్షణ అని. గుండెలు కొట్టుకుని గుండెలు బాదుకుంటారు కదా ధర్మ పరిరక్షణ కోసం. దెన్
చదువుదాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6-11 వచనాలు. ఓకే. 6-11 వచనాలు చదువుతున్నాను. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండినను, నీకు దూరముగా ఉండినను, నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల, రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల ఏం చెప్తున్నాడు? అలా చేస్తే గనక వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలను. నెక్స్ట్ ఓకే. చంపటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్య మొదటి వారి మీద వాడవలను. నెక్స్ట్ రాళ్లతో వాళ్ళని చావగొట్టవలను. ఏలయనగా ఎందుకంటే ఐగుప్తు దేశములో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అర్థమవుతుందా? దాస్య గృహంలో ఉండేటువంటి ఇశ్రాయేలుని దేవుడైనటువంటి యెహోవా వాళ్ళని చెరలో నుంచి విడిపించారు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఓకే. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుదురు గనక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములో ఏదో ఒక దాని యందు పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతును రండని తమ పురనివాసులను ప్రేరేపించరని నీవు వినుని ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులు అవశ్యముగా కత్తివాత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలను. ఇక్కడ దేవుడు అలా చెప్తే చంపండి అన్నాడా? దానికి కారణం ఏం చెప్తున్నాడు చూద్దాం. దానికి కారణం ఏం చెప్తున్నాడు? 10వ వచనం. ఏలయనగా ఐగుప్తు దేశములో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడు? చెరలో ఉండేటువంటి ఐగుప్తీయులను చెరలో ఉండేటువంటి ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి వారిని బయటకు వెలుపలకు తీసుకుని వచ్చాడు దేవుడు. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? ఎందుకు ఇలా చేయాలి దేవుడు అని అంటే గనక చూద్దాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఎందుకు దేవుడు చంపమని అడిగాడు? దేవుడు ఎందుకు చంపమని అడిగాడు? ఓకే. అప్పుడప్పుడే ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుండి బయటకు వచ్చి ఒక కంట్రీగా ఏర్పడడం మొదలవుతుంది. ఓకే. వాళ్ళకి దేవుడు నిబంధనను పెట్టాడు. దేవుడు వాళ్ళకి నిబంధనలు పెట్టాడు. ఏంటి? ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యకండి అన్నట్లుగా. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆల్రెడీ దేవుడు ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది మోషే ద్వారా. దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. అండ్ అంత రకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. వాళ్ళ కళ్ళ ఎదుట, ఇశ్రాయేలీల కళ్ళ ఎదుటే అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. అన్ని అద్భుత కార్యాలు చేసిన తర్వాత కూడా దేవుడు ఆయన అని నువ్వు కానీ నీ పితరులు కానీ కళ్ళతో చూసి నమ్మిన తర్వాత ఎవరో మళ్ళీ వచ్చి ఇతర దేవతలను పూజిద్దాం రండి అన్నప్పుడు అక్కడ దేవుడు ఏమవ్వాలా? ఇప్పుడు నీకు ఎవరో సహాయం చేశారండి మిమ్మల్ని, మీకు ఏదో సహాయం చేశారు, పక్కనోడు వచ్చి మళ్ళీ వాడి సహాయం కాదురా నేను మళ్ళీ సహాయం చేస్తాను నీకు, వాడి డబ్బులు వాడి కనుక ఇచ్చేసేయన్స్ అంటే వాడికి ఏమవుతుంది? కోపం వస్తుందా రాదా? దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఉంటాడు. ఓకే. వీళ్ళు కొంతమంది, వాళ్ళు కొంతమంది, ఇట్లా ఉండరండి. ఓకే. సో ఈ భయం ఏదైతే ఉందో అది మొత్తం ఇశ్రాయేలీలకి
కలగాలి కాబట్టి ఈ విధంగా చేయమని దేవుడు ఆజ్ఞాపించాడనమాట అక్కడ ఆ వాక్యంలో. ఇది ఇది అర్థం చేసుకోవాలి. ఓకే. ఇది వాక్యం యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఎవడండి రౌడీ? ఈ వాక్యం ఏది చదవకుండా, ఆ కాంటెక్స్ట్ ఏది చదవకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాడు కాదా రౌడీ అంటే? వీడు కాదా రౌడీ? ఏనా? ఎంత ప్రేమగా మాట్లాడేస్తున్నారు. రబ్బబ్బబ్బబ్బబ్బ సూపర్! ఎంత ప్రేమో అమ్మో! నాన్న చెప్పు నాన్న, చెప్పు అమ్ములు అంటే అయిపోతుందా? ఎరా నువ్వు ఎంత ఎంత దారుణమైనటువంటి వాడో మాకు తెలుసురా. ఎందుకురా కవరింగ్లు దాసు? మోహన్ రావు దాసు అన్న కూడా వేస్ట్ రా బాబు. నిన్ను వేసుకున్న వాళ్ళే తరిమేశారు నిన్ను. ఎందుకు నాన్న యాక్టింగ్లు? తర్వాత చూద్దాం ఏమంటున్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను నాన్న, ఇక్కడ రాములు వారి ఫోటో పెట్టి పక్కన యేసు ఫోటో, వాళ్ళ ఖురాను 3 పెట్టగలను. ఏ హిందూ అయినా పెట్టగలడు. హిందూ మాత్రమే పెడతాడు. ఓంకారం పెట్టి అందులో చొక్క చెక్క 2 పెడతాడు ఈ చెక్కగాడు. ఏ ముస్లిం అని పెడతాడా? ఏ క్రిస్టియన్ అని పెడతాడా? మరి అన్ని సమానమని ఎలా అంటున్నావు సిగ్గు లేకుండా? మీరు ఈ వీడియో కనుక ప్రాపర్గా గమనిస్తే హిందువులు 3 ఆరాధించేటువంటి దైవములను పెడతాడు. ఓంకారం పెడతారు, చొక్క పెడతారు, చెక్క పెడతారు, చెక్కగాళ్ళు అంటున్నారు. ఎవరన్నాడు చెక్కగాళ్ళని? మిమ్మల్నేనండి బాబు, మిమ్మల్ని అంటున్నాడు చెక్కగాళ్ళని. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు? హిందువులు 3 మతాలు ఆరాధించేటువంటి దయ్యముల ఫోటోలు కలిపి పెట్టుకుంటాడు గోడల మీద అంటున్నారు. హిందువులకి బహుదేవతారాధన ఉంటుంది. ఎవరినైనా దేవుడైనా అంటారు, ఎవరినైనా దేవుడైనా అంటారు కదా. క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ అట్లా అనరు. దేవుడు ఒక్కడే ఉన్నాడు, దేవుడు ఒక్కడే ఉన్నాడు అని మాట్లాడతారు. ఓకే సరే, ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను మోహన్ రావు, డిస్కీ మోహన్ రావు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంటుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఉంటుందా? ఇదే వాటనే భూమి ఎలా వచ్చింది, నవగ్రహాలు ఎలా వచ్చినాయి, ఈ అనంత విశ్వం ఎట్లా ఏర్పడింది? ఒక రెఫరెన్స్ ప్లీజ్, ఒక్క రెఫరెన్స్ వదులు ప్లీజ్. అట్లాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా భారతదేశం హిందూ దేశం అని ఊగిపోతున్నారు కదా. ఇప్పుడు నాకేం కావాలంటే, హిందువులు భారతదేశంలో ఎలా పుట్టారు, హిందూ అనేది ఏ విధంగా ఎమర్జ్ అయింది అనేది కూడా నాకు ఆన్సర్ కావాలన్నా. ప్లీజ్ నాన్న, నీకు ఇక్కడ మట్టి ఉందని తెలుసు, నాకు కొంచెం మట్టి దులుపుకొని అన్నా కొంచెం సమాధానం చెప్పడానికి నువ్వు ప్రయత్నిస్తావేమో, మరి చూడాలి. మరి కొన్ని లాజికల్గా నేను క్వశ్చన్స్ అడిగితే పాప నీకు ఆన్సర్స్ చెప్పడం రాదు కదా, పెద్దవాళ్ళని అడుగుదాం అంటావు. రావణాసుడు సీతను ఏ విధంగా తీసుకుని వెళ్ళాడు అనేసి ఒక యాంకర్ అడిగితే మంచి ప్రశ్న, పెద్దవాళ్ళని అడుగుదాం, గరికపాటి వారినో సామవేదం వారినో అడుగుదాం అన్నావు కదా. అది వదిలేసి వారి ద్రష్టలు ఎందుకు స్కిప్ అయిపోతావు? అడిగిందని సమాధానం ఉండదు, మళ్ళీ స్కిప్ అయిపోతావు. ఎందుకురా నీకు బతుకు? ఎందుకు ఈ బతుకు? 3 దేవతల ఫోటోలు ఒక ఫోటోలో పెట్టుకుని, 3 ఆరాధ్య దైవాలని ఫోటోలు ఒక దాంట్లో కలిపి పెట్టుకుంటే దాన్ని సమానత్వం అనర్రా బాబు. నీకు సమానత్వం అంటే కనుక మనిషిలా చూడు, మనిషిలా చూడు దాసు. నీకు సమానత్వం ఉంటే కనుక మనిషిలా చూడు. హిందువుణ్ణి, క్రైస్తవుణ్ణి, ముస్లింని, సిక్కుని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ మనిషి ఏ మతాన్ని పాటించని వాడిని మనిషిలా చూడు. నీ మానవత్వం ఏంటో చాటుకో. అర్థమవుతుందా? నువ్వు చాటుకోలే, ఎందుకంటే నీకు
కడుపు నిండాలి, సుఖంగా ఉండాలి, కార్లలో తిరగాలి, ఏసీ ట్రైన్లో తిరగాలి, ఫ్లైట్లలో తిరగాలి అన్నట్టు ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళావు నాన్న? ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళావు? అక్కడ మీ నెట్వర్క్ పనిచేయదు కదా, పరిపూర్ణానంద్ గారు చెప్పినట్టు. ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళావు? మళ్ళీ అక్కడికి వెళ్ళి అదో రేషన్ అంతే. అడుక్కు తినే బతుకునేది, అడుక్కు తినే బతుకు. అడుక్కు తింటూనే ఉంటావు, పొద్దున్న లేస్తావు, ఏదో తింటాను అదే చేస్తావు అంటావు. ఎవడికి తెలుసు? ఎవడన్నా చూసాడా చచ్చాడా? ఏముంది రాత్రి అయితే వేసేస్తూ ఉంటావు కూడా, తెలియదు కదా, మాకు తెలియదు కదా. సో నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ ముందు నీ గ్రంథాలు పూర్తిగా చదివేడు. సారీ, నువ్వు 10th పాస్ అయ్యావా దాసు? 10th పాస్ అయ్యి ఉండవు కదా, నీకు తెలుగు ఎలా వస్తుందిలే. సర్లే, ఏం చేస్తాం. అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు అన్నావు కదా, చాగంటి వారినో, గరికపాటి వారినో, సామవేదం వారినో, వాళ్ళని అడుగు. బూతులు ఎందుకు తిడుతున్నావు నోట్లోంచి? బూతులు ఎందుకు నోట్లోంచి వస్తున్నావు నీకు దాసు? నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి యోధుడు. మళ్ళీ సిగ్గన్నా ఉండాలి, సిగ్గన్నా ఉండాలి దాసు, సిగ్గన్నా ఉండాలి నీకు. ఈ సిగ్గుమాల పనులు ముందు ఆపి ముందు నీ గ్రంథాల్లో ఏముందో నెక్కచ్చిగా చదివి ఏడు. ఓకేనా? అది ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2, పార్ట్ 3 ఇంకా చాలా వస్తుంటాయండి, చాలా వస్తుంటాయి. నేను చేసేటువంటి ఈ కైండ్ ఆఫ్ పోరాటం, ఈ రకమైనటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో అది నేను ఒక్కడనే చేస్తున్నాను, వితౌట్ ఎనీ వన్ సపోర్ట్. నేను ఒక్కడనే చేస్తున్నాను. ఇది ఫేస్ రివీల్ చేసి చేయొచ్చు కదా. ఐ హ్యావ్ మై ఫ్యామిలీ. ఇట్లాంటి మతోన్మాదులు తల్లి బిడ్డ, తండ్రి కొడుకు, తండ్రి కూతురు ఇట్లాంటివి ఏం ఆలోచించరండి, చంపేస్తారు. సో ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండబట్టి నేను ఇలాగా మాస్క్ వేసుకుని వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సూన్ అన్మాస్కింగ్ వీడియో కూడా తీస్తా. దెన్ వీ విల్ హ్యావ్ అ లైవ్ టుగెదర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు, ఇంతదాకా వచ్చారు, ఇంతదాకా వీడియో చూసారని అంటే I think that you like the video. So please do mention your thoughts in the comment section. Thank you so much. Stay tuned for more videos. And మన డైలాగ్ చెప్పేసుకుందామా? This is how it will be when a Christian reacts. God bless you all. Thank you.